హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడైనా క్యాబేజీ కంది పచ్చడి తిన్నారా? తింటే మాత్రం అస్సలు దీని టేస్ట్ ఎప్పుడు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఈ కంది పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలతో పాటు ఒక గుప్పెడు కందిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు బ్రౌన్ కలర్లోకి రావాలి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కేవలం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ అట్లుంటుంది. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో మనం కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే చింతపండు నానబెట్టుకున్న వాటర్ పోసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని దీన్నంతటిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్యాబేజీ మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్లో ఈ క్యాబేజీ ముక్కల్ని కూడా వేసుకొని పల్స్ చేసుకుంటూ దీన్ని కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా మిక్స్ చేసుకోవద్దు. దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసాను నేను. ఇలా కోర్సుగా పట్టుకోవాలి మిక్సీ, బాగా మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకోవాలి. ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న క్యాబేజీ కంది పచ్చడిని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే దోశలు, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు చేశారంటే ఇంకెప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.